గుడ్ మార్నింగ్ అమ్మా. సో మనం నిన్న క్లాస్లో శాప్ గురించి చాలా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. అంటే బిజినెస్లో శాప్ అంటే జస్ట్ కోడింగ్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీరీస్ ఉంటుంది, చాలా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకున్నాం కదా. దాంట్లో నిన్న సెపరేషన్ ఆఫ్ రూల్స్లో మనం టాపిక్ ఎండ్ చేసుకున్నాం క్లాస్. సో తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అసలు హూ డిఫైన్స్ బిజినెస్ లాజిక్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అనేది కూడా చూద్దాం. బేసిక్ గా నేను మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను లేదా ఐడియా లేదు. సెపరేషన్ ప్రాసెస్, బిజినెస్ రూల్స్ చెప్పినట్టున్నాను, ప్రాసెస్ చెప్పినట్లేను. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. సో సెపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రాసెస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ హౌ వర్క్ ఫ్లోస్ త్రూ ది ఆర్గనైజేషన్. నేను మీకు ఇది చెప్పేసినట్టున్నాను. యా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐమ్ సారీ. సో హూ డిఫైన్స్ బిజినెస్ లాజిక్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అంటే అసలు బిజినెస్ లాజిక్ ని ఎవరు డిఫైన్ చేస్తారు ఒక ఆర్గనైజేషన్ లో అంటే మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఒక స్ట్రాటజిక్ పాలసీస్ ని డిఫైన్ చేయడంలో, లేకపోతే హైయర్క్ హైరార్కీస్ కి అప్రూవల్ సెట్ చేయడంలో, లేకపోతే రిస్క్ కంట్రోల్స్ ని డిటర్మైన్ చేయడంలో ఈ మేనేజ్మెంట్ వాళ్ళనే వాళ్ళు చేస్తారనమాట. అలానే ఫైనాన్స్ కి వచ్చేసరికి అకౌంటింగ్ రూల్స్ ని డిఫైన్ చేయడం, ట్యాక్స్ కంపైలెన్స్ లేదా బడ్జెట్ ని కంట్రోల్ చేయడం, ఇలాంటి వాటిలో రూల్స్ అనేవి ఫైనాన్స్ వాళ్ళు డిఫైన్ చేస్తారు. అండ్ హెచ్ఆర్ వాళ్ళు వచ్చేసరికి పేరోల్ రూల్స్, లేకపోతే లీవ్ పాలసీస్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డిఫైన్ చేస్తారనమాట. ఒక ఎంప్లాయ్ ఎలిజిబిలిటీ రూల్స్ కానీ అలాంటివి. ఆపరేషన్స్ అంటే సప్లై చైన్ రూల్స్ కానీ, ప్రొడక్షన్ కాన్స్ట్రెయింట్స్, ఇన్వెంటరీ పాలసీస్, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ అనేవి వీళ్ళు చేస్తారనమాట. డెవలపర్స్ అనే డెవలపర్స్ బిజినెస్ లాజిక్ ని డిఫైన్ చేయరు. వాళ్ళు ఓన్లీ సిస్టమ్ బిహేవియర్ ని ట్రాన్స్లేట్ చేయడం వరకే వాళ్ళు చేస్తారమ్మా. తర్వాత వై అబాప్ డెవలపర్స్ మస్ట్ నాట్ ఇన్వెంట్ రూల్స్ అంటే అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు ఇంప్లిమెంటర్స్. అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఏవైతే రూల్స్ ఇస్తారో, లేవైతే ప్రోటోకాల్స్ అనేవి ఇస్తారో వాటిని ఇంప్లిమెంట్ చేయడం వరకే ఈ అబాప్ డెవలపర్స్. అంటే మన కాలేజ్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. దే నీడ్ టు ఫాలో ద కాలేజ్ ఆర్గనైజేషన్ డెసిషన్స్. అంటే మన చైర్మన్, ఇంకెవరో సో అండ్ సో పర్పస్, అంటే చైర్మన్, డైరెక్టర్స్, వీళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో ఆ డెసిషన్స్ ని ఎంటైర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు. ఒకవేళ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, ఆ కాలేజ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. అలానే ఒక డెవలపర్స్ అనే వాళ్ళు రూల్స్ తీసుకున్నారనుకోండి, సిస్టమ్ అనేది ఇన్కన్సిస్టెంట్ గా అయిపోయి బిజినెస్ అనేది కంట్రోల్ లేకుండా పోతుంది. అలానే ఆడిట్స్ అనేవి కూడా ఫెయిల్ అయిపోతాయి అమ్మ. కంప్లైంట్స్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అందుకే డెవలపర్స్ అనే వాళ్ళు తీసుకోరు. ఆడిట్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఆడిట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లైక్ కంపెనీస్ ఫైనాన్షియల్ రికార్డ్స్. ఓకేనా అమ్మా? అంటే కంపెనీకి సంబంధించిన ఫైనాన్స్ రికార్డ్స్ అన్నిటిని కూడా హోల్డ్ చేసేదాన్ని అంటారు. కంప్లైన్స్ అంటే ఐ మీన్ లైక్ రూల్స్ కానీ అలాంటి వాటిని అంటారు. ఓకేనా? సో మరి అబాప్ రోల్ ఏంటి ఈ SAP లో అంటే రూల్స్ ని ఫాలో అవ్వడంలో, డేటాని వాలిడేట్ చేయడంలో, లేకపోతే వయలేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడంలో, ఒక అప్రూవల్ లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ ఇదన్నిటిలో కూడా ఈ అబాప్ అనేది వర్క్ చేస్తుంది. అంటే ఇది ఎప్పుడు డిసైడ్ చేయదు బిజినెస్ కి ఏమి కరెక్ట్, ఏది రాంగ్, ఎలా చేయాలి, ఇలాంటివి ఏమి కూడా అబాప్ అనేది చేయదన్నమాట. సో ఈ కన్క్లూజన్ చూడండి. SAP డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ కంప్యూట్, ఇట్ ఎగ్జిస్ట్ టు కంట్రోల్ బిజినెస్ బిహేవియర్. కంప్యూటేషన్ అనేది ఒక సెకండరీ అన్నమాట. కంట్రోల్, కన్సిస్టెన్సీ అండ్ కంప్లైన్స్ అనేది ప్రైమరీ.
అబాప్ అనేది ఒక ఎన్ఫోర్సర్ అన్నమాట. డిసైడర్ కాదు. పాలిసీస్‌ని, కాన్స్ట్రెయింట్స్, అప్రూవల్స్ ఇవన్నిటిని కూడా చేస్తుంది. వాటిని క్రియేట్ చేయకుండా ఫాలో చేయడంలో మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అలానే బిజినెస్ రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ సింటాక్సెస్ అనేవి రేర్‌గా మాత్రమే మారుతూ ఉంటాయి. సో చూడండి, బిజినెస్ రూల్స్ ఎవాల్వ్ కాన్స్టెంట్‌లీ. ప్రోగ్రామింగ్ సింటాక్స్ స్టేస్ స్టేబుల్. దేర్‌ఫోర్ సాప్ సిస్టమ్స్ అనేవి సెపరేట్ లాజిక్ అనేది ఉంటుంది. కానీ వెబ్ డెవలపర్స్ అనేవాళ్ళు వాటి బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేయాలన్నమాట. సో, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వై క్లాసిఫైయింగ్ బిజినెస్ లాజిక్ మ్యాటర్స్. సో, ఇన్ రియల్ SAP systems, business logic is not a single rule condition. It's a collection of rule types, each controlling a different aspect of business behavior. సో, చూడండి, బిజినెస్ లాజిక్ అనేది ఒక సింగిల్ రూల్ అయితే కాదనమాట. ఆహ్, సో, ఇక్కడ ఏంటి, ఒక రియల్ సాప్ సిస్టమ్‌లో బిజినెస్ లాజిక్ అనేది ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ అయితే కాదు. సో, ఇదొక కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ రూల్స్, టైప్స్, ఈచ్ కంట్రోలింగ్ ఏ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఆహ్, ఈ డైమెన్షన్స్‌లో ఏంటంటే ఎవరు ఏం పెర్ఫార్మ్ చేయగలరు, ఏ యాక్షన్ ఎప్పుడు జరగాలి, లేకపోతే దేని కింద కండిషన్స్ అనేవి ఉంటాయి. ఏ కండిషన్స్ అలౌడ్ ఉంది, అండ్ ఎలాంటి అప్రూవల్స్ అనేవి మనకు అవసరం ఉంటుంది. లేదంటే ఏదైనా రాంగ్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి వాటన్నిటికి ఈ ఆహ్, బిజినెస్ లాజిక్ అనేది అప్లై అవుతుంది. సో, ఇదొక ఇప్పుడు నేను చెప్పినవన్నీ గూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్సే. కానీ ఇవన్నీ గూడా బిజినెస్ లాజిక్‌లోకే వెళ్తాయి. ఎందుకంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఐ మీన్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ వర్క్ ఇన్ ఎ బిజినెస్. బట్ ఆల్ అండర్ గోస్ టు బిజినెస్ ఓన్లీ. ఓకేనా అమ్మ? అలానే బిజినెస్ లాజిక్ అనేది మల్టీ లేయర్డ్. సో, ఈ మల్టీ లేయర్డ్‌లో ఏంటి, బిజినెస్ బిహేవియర్ అనేది కంట్రోల్ త్రూ లేయర్స్ ఆఫ్ లాజిక్. ఒక సింగిల్ చెక్ ద్వారా ఇది చెక్ చేయడం అయితే జరగదు. సో, ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక ఆథరైజేషన్ అనేవాళ్ళు రూల్స్‌ని డిసైడ్ చేస్తారు. అనేది వాలిడేషన్ అనేది వాటి డేటాని కరెక్టా, ఆ రూల్స్ కరెక్టా కాదా, అవి సెట్ అవుతాయా లేదా అనే దాని గురించి చెక్ చేసుకోవాలి. అప్రూవల్ రూల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఏంటి అవి ఒకవేళ ఎస్కలేషన్ అనేది అవసరం ఉంటుందా? అక్కర్లేదా? అలాంటి వాటి గురించి. అలానే కంప్లయన్స్ రూల్స్ అనేవి అది లీగల్‌గా ఎలా ఉంటుందా లేదా రూల్స్‌కి, అవి పర్ఫెక్టా కాదా? ఇలాంటి వాటి కోసం అది చెక్ చేస్తారనమాట. ఒకవేళ ఇవన్నీ గూడా మిక్స్ అయిపోయి మిస్‌అండర్‌స్టాండ్ అయిపోయినాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టమ్ అనేది ఏమవుతుందంటే ఇన్‌కరెక్ట్‌గా బిహేవ్ చేస్తుందనమాట. అర్థమైందమ్మా? నెక్స్ట్ చూడండి. అండర్‌స్టాండింగ్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్స్ హెల్ప్స్ అంట. ప్రివెంట్ ఇన్‌కరెక్ట్ సిస్టమ్ డిజైన్. అంటే ఒక డెవలపర్ అనేవాళ్ళు ఆహ్, అప్రూవల్ లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేయడంలో గానీ, లేకపోతే హార్డ్ కోడ్స్‌ని, పాలిసీస్‌ని కాన్ఫిగర్ చేయడం, లేకపోతే ఆహ్, ఆథరైజేషన్‌ని కోడ్ ఇన్ రూల్స్ అంటే రూల్స్‌లా గాకుండా కోడ్‌లా చేసేటప్పుడు సిస్టమ్ అనేది రిగిడ్ అయిపోయి అది డిఫికల్ట్ అయిపోతుంది. చేంజ్ చేయడానికి గానీ, లేకపోతే ఆడిట్స్ చేయడంలో రిస్క్ అయిపోవడం. ఇలాంటివి అవుతున్నాయంట. సో, దీన్ని కరెక్ట్‌గా ఎలా క్లాసిఫై చేస్తారు అంటే, రూల్స్ అనేవి గూడా రైట్స్ యాప్ లేయర్‌లో ఉంటాయన్నమాట. అంటే సిస్టమ్ అనేది ఫ్లెక్సిబుల్ అండ్ మెయింటైనబుల్ అయిపోతుందప్పుడు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవాయిడ్ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. అంటే బిజినెస్ యూజర్స్ అనేవాళ్ళు లైక్ దిస్ షుడ్ నాట్ బి అలౌడ్, దిస్ నీడ్స్ అప్రూవల్, దిస్ ఈస్ మాండేటరీ అనేవి చెప్తూ ఉంటారు. ఆహ్, అంటే లైక్ ఇప్పుడు మన కాలేజ్‌లోనే కాకపోయినా మనం కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్‌కెళ్తే మాకిది కాదు కావాల్సిన ఫార్మ్, గో అండ్ బ్రింగ్ సమ్ అదర్ ఫార్మ్, గెట్ అప్రూవల్ ఫ్రమ్ వీఆర్‌ఓ సో అండ్ సో అంటూ అప్పుడు ఒక్కొక్క స్టేట్‌మెంట్ అనేది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ రోల్ అన్నమాట. అది ఒక డెవలపర్ అనేవాళ్ళు ఐ మీన్ క్లాసిఫై జేయలేరు. అంటే అప్పుడు వాళ్ళేం జేస్తారు అంటే ట్రాన్సాక్షన్‌ని బ్లాక్ జేసి అది దానికి ఓన్లీ అప్రూవల్ ఉంటే మాత్రమే అది అయ్యేలాగా చేస్తారనమాట. లేదు అంటే ఏదన్నా అలౌ చేసి దాన్నేం చేస్తారంటే ఫార్బిటెన్ జేసేయడం వల్ల కరెక్ట్ క్లాసిఫికేషన్ అనేది బిజినెస్‌ని అంటే లైక్ కరెక్ట్ క్లాసిఫికేషన్ కన్వర్ట్స్
బిజినెస్ లాంగ్వేజ్ ఇంటూ సిస్టమ్ బిహేవియర్. అంటే ఒక కరెక్ట్ క్లాసిఫికేషన్ ఇచ్చారనుకోండి మీరు. అంటే ఒక కరెక్ట్ అప్రూవల్ లెటర్ తెచ్చారనుకోండి. దాన్ని బిజినెస్ లాంగ్వేజ్‌లో టర్న్ చేసి ఆహ్, దాన్ని సిస్టమ్ బిహేవియర్‌కి మారుస్తారనమాట. తర్వాత రెడ్యూస్ బిజినెస్ క్రిటికల్ డిఫెక్ట్స్. సో, ఈ బిజినెస్ క్రిటికల్ డిఫెక్ట్స్ అనేవి ఏంటి? అవి సింటాక్స్ ఎర్రర్స్ కాదు, లేకపోతే షార్ట్ టర్మ్స్ కాదు, లేకపోతే పెర్ఫార్మన్స్ ఇష్యూస్ కూడా కాదు. అవి బిహేవియర్ ఎర్రర్స్. అంటే ఎలాగంటే వాలిడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్లాక్ అయిపోవడం, లేకపోతే ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి అలౌడ్ అయిపోవడం, అప్రూవల్స్ అనేవి స్కిప్ అయిపోవడం, లేకపోతే లీగల్ వయలేషన్స్ అనేవి అన్నోటిస్డ్ అయిపోవడం. ఇవన్నీ గూడా బిహేవియర్ ఎర్రర్స్ అన్నమాట. సో, దీనివల్ల ఏంటి అంటే, ఇదేం కాజ్ చేస్తుందంటే ఫినాన్షియల్ లాస్ గానీ, ఆడిట్స్ ఫెయిల్యూర్ గానీ, లీగల్ రిస్క్ ఇలాంటివన్నీ జేస్తుంది. దీన్ని ఈ కరెక్ట్ రూల్ క్లాసిఫికేషన్ ఏం చేస్తుందంటే, ఇలాంటి ఎర్రర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి most failures in SAP projects occur not because of wrong syntax, but because developers misunderstood which type of business rule they are implementing. సో, SAP ప్రాజెక్ట్‌లో ఏంటంటే రాంగ్ సింటాక్స్ అనేది రాదమ్మా. ఇవన్నీ గూడా డెవలపర్స్ అనేవాళ్ళు చేసే మిస్‌అండర్‌స్టాండింగ్స్. అంటే వాళ్ళకి రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ అవేమి ఆహ్, ఏంటంటే సాప్ కోడ్ అనేది కంపైల్స్ అనేవి కరెక్ట్‌గా జరుగుతాయి కానీ డంప్స్ లేకుండా రన్ చేయడం, లేకపోతే ఆహ్, రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ విషయంలో అంటే సిస్టమ్ ఒక ప్రాపర్ బిజినెస్ రూల్‌ని అర్థం చేసుకోలేని టైంలో ఈ ఎర్రర్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో, డెవలపర్స్ అనేవాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం. ఏ రూల్ దేనికి అప్లై అవుతుంది ఏంటి అనేది. ఈ ఎర్రర్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే లైక్ చూడండి కంపైల్స్ కరెక్ట్‌లీ రన్స్ ఒక రాంగ్ టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, లేకపోతే రూల్ అనేది రాంగ్ ప్లేస్‌లో ఎన్ఫోర్స్డ్ అయినప్పుడు, లేదా డెవలపర్ అనేవాడు ఇంటెంట్‌ని రాంగ్‌గా అర్థం చేసుకున్నప్పుడు. ఇలాంటి టైంలో ఇది జరుగుతుందనమాట. సో, దీని మిస్‌క్లాసిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే, లైక్ ఎలాగా ఇప్పుడు ఒక బిజినెస్‌కి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలంటే డిస్కౌంట్స్ అబోవ్ 10% మస్ట్ బి అప్రూవ్డ్ బై మేనేజర్ అని అన్నామనుకో, దానికి కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎలాగా? ఇదొక అప్రూవల్ రూల్ అన్నమాట. సో, రాంగ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి? బ్లాకింగ్ డిస్కౌంట్స్ అబోవ్ 10% అన్నారనుకోండి. అప్పుడేమవుతుంది? బిజినెస్ అనేది ఆపరేట్ అవ్వలేదు. అలానే రెవెన్యూ అనేది లాస్‌లో అయిపోతుంది. యూజర్ అనేవాళ్ళు సిస్టమ్‌ని బైపాస్ చేయగలరు. ఇదొక కోడింగ్ మిస్టేక్ కాదమ్మా. అంటే ఒక లాజికల్ వేలో థింక్ చేసే మిస్టేక్ అన్నమాట. అంటే అప్రూవల్స్ లేకుండా, లేకపోతే లాజికల్‌గా థింక్ చేయకుండా చేసే మిస్టేక్ ఇది అంటారనమాట. సో, ఈ సాప్ డిజైన్ అనేది ఏం చేస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ద రూల్స్ క్లాసిఫికేషన్. సో, సాప్ అనేది డిఫరెంట్ మెకానిజమ్స్ గాని, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ గాని ఇస్తుంది. అంటే కాన్ఫిగరేషన్ గాని, ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ గాని, వర్క్ ఫ్లోస్, వాలిడేషన్స్, ఎన్హాన్స్‌మెంట్స్ ఇలాంటివన్నీ కూడా. అంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ రూల్ మనం హ్యాండ్లింగ్ చేస్తున్నామనేది తెలియకపోతే, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, లేకపోతే అది ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది అని దాన్నెవరు కంట్రోల్ చేయగలరు? ఇలాంటివి మనం తెలుసుకోవాలి. అలానే ఒక డెవలపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి సాప్‌లో అంటే ఆహ్, వాళ్ళు ఫస్ట్ కోడ్ రాయడం కాకుండా, అసలు రూల్‌ని అర్థం చేసుకోవడం, ఆ రూల్‌ని క్లాసిఫై చేయడం, లేకపోతే ఒక కరెక్ట్ ఎన్ఫోర్స్‌మెంట్ మెకానిజంని చేయడం. అప్పుడు మాత్రమే ఈ కోడ్ అనేది అప్పుడే కోడింగ్ అనేది బిగిన్ చేయాలన్నమాట మనం. అదర్‌వైస్ మనం చేసిన ఏ ప్రోగ్రామ్ కూడా యూజే ఉండదమ్మా. అంటే ఫస్ట్ మనం దేనికి కరెక్ట్ అనేది, ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి అని తెలుసుకోవాలి కదా! దెన్ ఓన్లీ మనం వర్క్ అనేది చేయడానికుంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వాలిడేషన్ లాజిక్ మా.
సో చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ వాలిడేషన్ లాజిక్ అంటే వాలిడేషన్ లాజిక్ ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ కరెక్ట్ అండ్ మీనింగ్‌ఫుల్ యాక్సెప్టబుల్ డేటా ఎంటర్స్ ద సిస్టమ్. అంటే వాలిడేషన్ అనేది ఏం ఎన్ష్యూర్ చేసుకుంటుంది? ఏం ఎన్ష్యూర్ చేసుకుంటుంది అంటే ఒక కరెక్ట్ అండ్ మీనింగ్‌ఫుల్ డేటాని మాత్రమే ఆహ్, యాక్సెప్ట్ చేస్తుందనమాట. అంటే డేటాని యాక్సెప్టబుల్ అయితే మాత్రమే అది సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతుంది. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద సిస్టమ్స్ అనమాట. దీని పర్పస్ ఏంటంటే చూద్దాం. ఒక సెకండ్ మా. సో వాలిడేషన్ లాజిక్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అంటే అది డిసైడ్ చేస్తుంది. ఒక యాక్షన్ ఆర్ గాని లేదా డేటా ఇన్‌పుట్ అనేది యాక్సెప్టబుల్ అవుతుందా లేదా అని. ఒకవేళ దీని అసలు రోల్ ఏంటంటే ప్రివెంటివ్ అమ్మ. కరెక్టివ్ గాదు. ప్రివెంటివ్. అంటే ఒకవేళ అది కరెక్ట్ కాదనుకోండి, డైరెక్ట్ రిమూవ్ చేస్తుంది. అది కరెక్ట్ చేయదు. వాలిడేషన్ లాజిక్ ఏం ఎన్‌ష్యూర్ చేస్తది అంటే, ఒక కరెక్ట్ డేటాని సిస్టమ్‌లోకి ఎంటర్ చేయడంలో గానీ, లేదా ఒక ప్రిమిసిబుల్ యాక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడంలో గానీ, బిజినెస్ ఇంటిగ్రిటీ అనేది ప్రిజర్వ్డ్ అయి ఉండాలి. అంటే ఫ్రమ్ ద స్టార్ట్‌లో. అలానే వాలిడేషన్ లాజిక్ అనేది ఒక గేట్ కీపర్ అనమాట. ఒక నెగోషియేటర్ కాదు. అసలు ప్రైమరీ పర్పస్ ఆఫ్ వాలిడేషన్ ఏంటి? వాలిడేషన్ లాజిక్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అయింది అంటే, ప్రాబ్లమ్స్‌ని స్టాప్ చేయడానికి. అంటే అవి జరగక ముందే దాన్ని స్టాప్ చేయడానికి. మన ఎల్డర్స్ అలా చెప్తారు గదా! మీరు ఈ పనులు చేయకండి. ఇట్లా చేస్తే ఇలా అయితది. సో, బీ అవేర్ ఆఫ్ థిస్ థింగ్స్ బిఫోర్ డూయింగ్ థట్ అనేసి అంటారు కదా! సో, అలా మోస్ట్‌లీ మన అకాడమిక్స్‌లో చెప్తారు. మన సిస్టర్స్ ఆర్ మన సిబ్లింగ్స్ గాని, లేదా కజిన్స్ గాని, మేమిది మాకెవరు గైడ్ చేయలేదు. సో, వి హావ్ డన్ థిస్ అండ్ వి ఆర్ సఫరింగ్. సో, యూ గైస్ డోంట్ ఎంటర్ ఇన్ థిస్ అనేసి. సో, అట్లా మనం కూడా జేస్తాం కదా! అలాంటి ఎర్రర్స్ రాకుండా, లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ వాలిడేషన్ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. ప్రివెంట్ ఇన్వాలిడ్ యాక్షన్స్. ఇన్వాలిడ్ యాక్షన్స్ అంటే ఏంటి? కొన్ని యాక్షన్స్ అనేవి అసలు ఎప్పటికి అవి రాకూడదనమాట. అంటే లైక్ ఒక క్లోజ్డ్ ఫైనాన్షియల్ పీరియడ్‌ని పోస్ట్ చేయడం గానీ, లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయడం. అంటే దాంట్లో కావాల్సిన మ్యాండేటరీ డేటా లేకుండా ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయడం గానీ, లేదా యాక్షన్ ఒక అథారిటీ లేకుండా, పర్మిషన్స్ లేకుండా మనం యాక్షన్స్ పెర్ఫార్మ్ జేయడం. ఇలాంటివి చేయడానికి. అంటే వాలిడేషన్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇలాంటి యాక్షన్స్ అనేవి జరిగినప్పుడు కంప్లీట్‌గా. అంటే ఒక ఆల్రెడీ క్లోజ్డ్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఫైనాన్షియల్ పీరియడ్‌లో పోస్ట్ చేశామనుకోండి, అదొక కైండ్ ఆఫ్ ఇన్వాలిడే గదా! లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మ్యాండేటరీ డేటా లేకుండా ఏవేవో ఫేక్ డేటాస్ ఇచ్చేసి చేసేసినా గూడా అంతే గదమ్మా! లేకపోతే ఒక అథారిటీ లేకుండా ఒక పెర్ఫార్మన్స్ చేసినప్పుడు అది కూడా ఒక కైండ్ ఆఫ్ క్రైమే. సో, ఇవన్నీ అలాగనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ ఇన్‌కరెక్ట్ ఆర్ ఇన్‌కంప్లీట్ డేటా. సో, ఈ బ్లాక్ ఇన్‌కరెక్ట్ అండ్ ఇన్‌కంప్లీట్ డేటా అంటే ఏంటి? ఆహ్, డేటాస్ ఎర్రర్స్ కానీ ఎర్రర్స్ ఏంటసలు ఎక్స్‌పెన్సివ్ ఒకవేళ స్టోర్ అయిపోతే. సో, ఈ వాలిడేషన్ ఏం చేస్తుంది అంటే లాజిక్ చెక్స్ అనేవి చేస్తుందనమాట. అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయా? లేవా? వాల్యూ రేంజెస్ ఉన్నాయా? లేవా? డేటా ఫార్మాట్స్, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఇలాంటివన్నీ. అలానే డేటా అనేది యాక్ అనెక్సె యాక్ యాక్సెప్ట్ సారీ డేటా అనేది అన్‌యాక్సెప్టబుల్ అమ్మ. ఎప్పుడు? ఒకవేళ సిస్టమ్ అనేది ట్రాన్సాక్షన్స్ స్టాప్ చేసేసినా, లేకపోతే ఒక పార్షియల్ సేవింగ్ ఏమన్నా అక్కర్ అయినప్పుడు గాని, ఇలాంటి టైప్‌లో. అంటే మనం అన్నీ మాండేటరీగా ఫీల్డ్స్ అనేవి చెక్ చేసుకోవాలి. వాటి వాల్యూ రేంజెస్ కానీ, డేటా ఫార్మాట్స్ అవన్నీ గూడా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొటెక్ట్ బిజినెస్ ఇంటిగ్రిటీ. సో, ఈ బిజినెస్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? సిస్టమ్ అనేది రియాలిటీని రిఫ్లెక్ట్ చేయడంలో గానీ, లేదా ప్రాసెస్ అనేది ఒక అంట్ రిమ్ రిమైన్ ట్రస్ట్ వర్తీగా ఉన్నప్పుడు, డెసిషన్స్ అనేవి బేస్డ్ ఆన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద డెసిషన్స్ తీసుకున్నప్పుడు, ఈ బిజినెస్ అనేది
బిజినెస్ ఇంటిగ్రిటీ అంటే అమ్మ. సో వాలిడేషన్ అంటే ఏం చేస్తుందంటే ఈ ఇంటిగ్రిటీని బై యాక్టింగ్ డేటా రెసిస్టెన్స్. సో వాలిడేషన్ లాజిక్ అనేది ఏం ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇంటిగ్రిటీని యాక్టింగ్ అన్నమాట. అంటే బిఫోర్ డేటా పర్సిస్టెంట్, డేటా రాకముందే యాక్ట్ చేస్తుంది, లైక్ ఇదంతా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకునేదాన్ని. ఈజ్ దిస్ యాక్షన్ అలౌడ్ అట్ ఆల్ అంటే ఇది ఒక బైనరీ డెసిషన్ లాగా అన్నమాట. ఎస్ అంటే ప్రొసీడ్ అని, నో అంటే స్టాప్ అని అలా. సో వాలిడేషన్ లాజిక్ అనేది డస్ నాట్ ఆస్క్ లైక్ కెన్ వి అప్రూవ్ దిస్ లేటర్, కెన్ వి ఫిక్స్ దిస్ ఆఫ్టర్వర్డ్. ఇలా అడగదు ఈ యాక్షన్ అనేది అలౌడా ఉందా లేకపోతే ఏంటని. అంటే ఒకవేళ ఏదన్నా హార్డ్ రూల్ అయ్యండి అది రిజెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు. ప్రివెంటింగ్ ఇన్కరెక్ట్ యాక్షన్స్. సో ప్రివెంటింగ్ ఇన్కరెక్ట్ యాక్షన్స్ అంటే ఏంటి? వాలిడేషన్ లాజిక్ ప్రివెంట్స్ యాక్షన్స్ దట్ వుడ్ క్రియేట్ ఇన్వాలిడ్ బిజినెస్ స్టేట్స్. అంటే ఈ వాలిడ్ అండ్ లాజిక్ అనేది యాక్షన్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఏంటి? అవి ఏవైతే ఇన్వాలిడ్ బిజినెస్ స్టేట్స్ ని క్రియేట్ చేస్తాయో వాటిని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అలానే యాక్షన్స్ దట్ వైలేట్ ద పాలసీ అండ్ లైక్ ఎక్సీడింగ్ హార్డ్ క్రెడిట్ లిమిట్స్ కానీ, లేకపోతే ఫోర్బిడెన్ డిస్కౌంట్స్ అప్లై చేయడంలో, రెస్ట్రిక్టెడ్ డేటాని యాక్సెస్ చేయడం, ఇలాంటి వాటన్నిటిని గూడా ఆహ్, పాలిసీ వయలేట్ చేస్తాయన్నమాట. యాక్షన్స్ దట్ బ్రేక్ రెగ్యులేటరీ రూల్స్ అంటే టాక్స్ కాలిక్యులేషన్స్ అంటే ఔట్‌సైడ్ లీగల్ బౌండరీస్‌కి దాటి టాక్స్ కాలిక్యులేట్ చేసేటప్పుడు. సాలరీ ప్రాసెసింగ్ వితౌట్ స్టాట్యూటరీ కంప్లైంట్స్, లేకపోతే ఫైనాన్షియల్ పోస్టింగ్స్ అంటే ఆడిట్ ట్రయల్స్ అలాంటివి లేకుండా ఫైనాన్షియల్ పోస్టింగ్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఇలాంటి వయలేషన్స్ అనేవి ఐ మీన్ దే ఆర్ నాట్ నెగోషియబుల్ అన్నమాట. యాక్షన్స్ దట్ క్రియేట్ యాక్షన్స్ దట్ ప్రొడ్యూస్ ఇన్‌కన్సిస్టెంట్ బిజినెస్ స్టేట్ సారీ. అంటే ఇన్వాయిస్ వితౌట్ ఏ కస్టమర్ కానీ, లేకపోతే పేమెంట్ వితౌట్ అన్ ఇన్వాయిస్, అంటే గూడ్స్ రిసిప్ట్ వితౌట్ ఎ పర్చేస్ ఆర్డర్. అంటే కొంతమంది మనం మూవీస్‌లో చూస్తాం. గూడ్స్ ప్రొడక్ట్స్ గానీ ఏదైనా పర్చేస్ చేయకుండా ఫేక్ బిల్స్ క్రియేట్ చేయడం. యాహ్! 'దృశ్యం' మూవీ అనుకుంటా అది. ఇన్ థాట్ మూవీ వి రిమెంబర్ లైక్ దే డిడ్న్ట్ వెంట్ టు ఎనీ ట్రిప్స్ బట్ they'll get all the bus tickets and hotel స్టేయింగ్ థింగ్స్ ఆల్. అంటే మనకి అక్కడ ఉన్నవన్నీ. అంటే వాళ్ళు హోటల్స్‌కెళ్ళినవి, లేకపోతే స్టే చేసినవి, వెకేషన్ ట్రిప్స్‌కి సంబంధించిన టికెట్స్ అన్నీ గూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలాంటివి ఏం చేస్తాయంటే దీస్ స్టేట్స్ డామేజ్ సిస్టమ్ రిలయబిలిటీని చాలా డామేజ్ చేస్తాయమ్మా. అంటే వాళ్ళు ఆ థింగ్‌ని చేయకుండా దాని మీద ఫేక్ డేటాని క్రియేట్ చేయడమే కదా ఒక విధంగా. సో, అందుకే ఈ డేటా అనేది ఈ లాజిక్ అనేది గేట్ కీపర్ లాజిక్ లాగా. అంటే నథింగ్ మూవ్స్ ఫార్వర్డ్ అన్‌లెస్ కండీషన్స్ అనేవి సాటిస్ఫై అయితే గాని. ఎందుకంటే ఇప్పుడు ఈ కండీషన్స్ సాటిస్ఫై అయ్యాయా లేదా అని కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినాయి అనుకోండి. అప్పుడేమవుతుంది? అది ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, అందుకే ఈ గేట్ కీపర్ రోల్ కింద అంటే ఏం చేస్తుంది? సెక్యూరిటీ చెక్ పాయింట్ లాగా అనుకోండి. ఒక లీగల్ బారియర్ లాగా. అంటే ఒక సిస్టమ్ ఫైర్ వాల్ లాగా అని కూడా అనుకోవచ్చు మనం. అంటే కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యేదాకా అది మూవ్ ఫార్వర్డ్ అవ్వలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాకింగ్ ఇన్‌వాలిడ్ డేటా. వాలిడేషన్ లాజిక్స్ అనేవి 3 క్రిటికల్ చెక్స్ చేస్తాయి. చెక్ కరెక్ట్‌నెస్. చెక్ కరెక్ట్‌నెస్ అంటే ఏంటి? వాల్యూస్ అనేవి లాజికల్‌గా కరెక్టా? డేట్స్ అనేవి వాలిడా? నంబర్స్ అనేవి పర్మిటెడ్ రేంజెస్‌లో ఉన్నాయా? లేకపోతే ఎక్కువగా ఉన్నాయా? లేకపోతే తక్కువగా ఉన్నాయా? అనేది చెక్ చేస్తుంది. తర్వాత కంప్లీట్‌నెస్. కంప్లీట్‌నెస్ అనేదేంటి? అన్ని మాండేటరీ ఫీల్డ్స్ అనేవి ఫిల్డ్ అయిపోయినాయా? లేదా రిక్వైర్డ్ ఏమైనా ఉందా? రిక్వైర్మెంట్ అనేది ఉందా? అనేది చెక్ చేసుకుంటుంది. 1 సెకండ్ మ్యామ్. యాహ్!
సో ఇక్కడ ఏం చేస్తుందంటే కరెక్ట్నెస్ ని చెక్ చేసుకుంటుంది. అండ్ మనం కంప్లీట్నెస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ కంప్లీట్నెస్ ఏం చేస్తుంది, అన్ని ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఫిల్ అయిపోయినాయా లేదా, తర్వాత రిక్వైర్డ్ రిఫరెన్స్ ఏమన్నా ఉందా లేదా, అది అన్ని కూడా చూసుకుంటుంది. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ, డేటా అలైన్ అనేది డస్ అంటే డేటా అలైన్ అనేది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్‌తో ఉందా లేదా? లేకపోతే రిలేషన్‌షిప్స్ అనేవి డేటాకి సంబంధించినవన్నీ వాలిడ్‌గా ఉన్నాయా లేదా? అనేది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఏదైనా చెక్ అనేది ఫెయిల్ అయిందనుకోండి, డేటా అనేది ఆబ్వియస్‌లీ రిజెక్ట్ అయిపోతుంది. అండ్ కరెక్షన్ అనేది కూడా అటెంప్టెడ్ కాదు. చూడండి, ఇట్ డస్ నాట్ అటెంప్ట్ టు ఫిక్స్ డేటా. ఇట్ రిజెక్ట్స్ అన్‌యాక్సెప్టబుల్ ఇన్‌పుట్. అంటే ఒక యాక్సెప్టబుల్ ఇన్‌పుట్ అయితేనే అది తీసుకుంటుంది. లేదు అంటే ఇది రిజెక్ట్ చేసేస్తుంది. డేటా అనేది కూడా ఫిక్స్ అవ్వదు. ఓకేనా అమ్మా? సో, ఇదేం చేస్తుంది అంటే వాలిడేషన్ అనేది డేటాను ఫిక్స్ చేయదు. ఇదేం చేస్తుంది అంటే, ఎందుకంటే దీనికి ఆటో కరెక్ట్ లేదు, లేకపోతే గెస్ ఇంటెంట్ లేదు, లేదా మోడిఫై రాంగ్ ఇన్‌పుట్ అని కూడా లేదు. ఎందుకు అంటే ఫిక్సింగ్ డేటా అనేది ఏం చేస్తుంది, ఇంట్రొడక్షన్ అజంప్షన్స్ గానీ, లేకపోతే యూజర్ మిస్టేక్స్‌ని హైడ్ చేయడంలో గానీ, లేకపోతే ఆడిట్ రిస్క్స్ అనేవి క్రియేట్ చేయడం ఇలాంటివి అవుతుంది. సో, వాలిడేషన్ లాజిక్ ఏం చేస్తుందంటే, ఓన్లీ రిజెక్ట్స్ అనే వాటిని మాత్రమైతేనే యాక్సెప్ట్ చేస్తుంది. అలానే వాలిడేషన్ లాజిక్ అనేది ఎందుకు క్రిటికల్ అంటే, సాప్‌లో ఏంటంటే ఇన్‌కరెక్ట్ డేటా వన్స్ స్టోర్డ్ స్ప్రెడ్స్ ఎర్రర్స్ అక్రాస్ మాడ్యూల్స్ అని కూడా అంటాం. అంటే ఆహ్, ఒక ఇన్‌కరెక్ట్ డేటా అనేది ఒకసారి స్టోర్ అయిందనుకోండమ్మా, ఆ ఎర్రర్స్ అనేవి అన్ని మాడ్యూల్స్‌లోకి స్ప్రెడ్ అవుతాయని. ఒక రాంగ్ కస్టమర్ డేటా ఏం చేస్తుంది? ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్‌మెంట్ గాని, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వీటన్నిటిని గూడా చేస్తుంది. లేదా ఒక ఇన్‌కరెక్ట్ మెటీరియల్ డేటా ఏమవుతుంది? మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రొక్యూర్‌మెంట్‌లో గాని, లేకపోతే కాస్టింగ్‌లో ఇలాంటి వాటిలో అది ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ రాంగ్ పేరోల్ చేశారనుకోండి, ఒక పర్సన్‌కి కాపోయి ఇంకొకరికి చేశారనుకోండి, అదేమో ఎఫెక్ట్ అవుతుంది. ఫైనాన్స్ గాని, కంపైలెన్స్‌లో ఎఫెక్ట్ అవుతుంది. అలానే ఈ సాప్ మాడ్యూల్స్ అనేవమ్మా చాలా డీప్‌లీ ఇంటర్ కనెక్టెడ్ అయిపోతాయి. అంటే ఒక చిన్న వాలిడేషన్ ఫెయిల్యూర్ అనేది ఒక పెద్ద ఫైనాన్షియల్ మిస్‌స్టేట్‌మెంట్స్ కానీ, లేకపోతే ఆడిట్ ఫెయిల్యూర్స్ గానీ, లేకపోతే ఆపరేషనల్ యావ్స్ గానీ ఇలా క్రియేట్ అయిపోతాయి. సో, ఒక్క చిన్న మిస్టేక్ మే క్రియేట్ ఏ లా అంటే చాలా పెద్దదింకా. సో, చాలా పెద్ద థింగ్ కింద అయిపోతుందనమాట. సో, అందుకని చెప్పి ఈ వాలిడేషన్ లాజిక్‌లో ప్రతి స్టెప్ అనేది చాలా క్రూషియల్ థింగ్ లాగా తీసుకుంటారనమాట. సో, ఈ వాలిడేషన్ లాజిక్ అసలెందుకుంది అంటే టు స్టాప్ రాంగ్ డేటా, రాంగ్ యాక్షన్స్ అట్ ద డోర్ బిఫోర్ అంటే అవి డ్యామేజ్ అవ్వకముందే ముందుగానే అవి చెక్ చేసుకొని వాటిని ఎలాగ సేవ్ చేసుకోవాలి ఇలాంటి వాటన్నిటి కోసం ఇది చేస్తారనమాట. అలానే ఇది వాలిడేషన్ లాజిక్ అనేది చాలా స్ట్రిక్ట్ అండ్ నాన్ నెగోషియబుల్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఎంటర్‌ప్రైజ్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ వాలిడేషన్ అనేది ఫెయిల్ అయిందనుకోండి, బిజినెస్ అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ డెసిషన్ లాజిక్. సో, అసలు డెసిషన్ లాజిక్ అంటే ఏంటి? అనే దాని గురించి తెలుసుకుందామమ్మా. డెసిషన్ లాజిక్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్. అంటే ద డైరెక్ట్ సో చూడండి. డెసిషన్ లాజిక్ కంట్రోల్స్ బ్రాంచింగ్ బిహేవియర్ ఇన్ ప్రాసెస్. It determines which path a process should follow, how an entity should be classified, which rule set applies in a situation. డెసిషన్ ఓకేనమ్మా. ఫస్ట్ అసలు డెసిషన్ లాజిక్ అంటే ఏంటో చూద్దాం. సో
డెసిషన్ లాజిక్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ దట్ డైరెక్ట్ అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ అనేది ఎలా జరగాలి అంటే వాటి బ్రాంచెస్ అనేవి ఏ కండిషన్స్ మీద ఉండాలి అనే దాని గురించి. అది ఇది ఎలాంటి ప్రాసెస్‌ని బ్లాక్ చేయదు. లేకపోతే అప్రూవ్ చేయదు లేదా రిజెక్ట్ చేయదు. ఇదేం చేస్తుందంటే దాని నెక్స్ట్ పాత్ ఫార్వర్డ్ గురించి మాత్రమే డిసైడ్ చేయగలదు. అంటే ఒక ప్రాసెస్ అనేది ఏ రూట్ తీసుకోవాలి, లేకపోతే ఆహ్, ఒక బిజినెస్ ఎంటిటీ అనేది ఎలా క్లాసిఫైడ్ అవ్వాలి, లేకపోతే ఏ రూల్స్ ఏ సిట్యుయేషన్‌కి అప్లై అవుతాయి అనే దాని గురించి చెక్ చేసుకుంటుంది. సో, డెసిషన్ లాజిక్ ఆన్సర్ ద క్వెషన్స్. వాట్ కేటగరీ డస్ దిస్ సిట్యుయేషన్ ఫాల్ ఇంటూ అని అడుగుతున్నారు గదా! అక్కడ క్వెషన్ అన్నమాట. సో, ఇదేం జేస్తుంది? ఇది దేని గురించి క్లాసిఫికేషన్ గాని అంటే ఒక క్లారిఫికేషన్ గురించి మాత్రమే. అది పర్మిషన్స్ గురించి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈస్ దిస్ కస్టమర్ రీటైల్ ఆర్ హోల్‌సేల్ అని అడిగామనుకోండి. అది ఏదైతే అది వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. దిస్ ఇస్ ఎ కస్టమర్ రీటైల్ మేడమ్ అనో లేకపోతే ఏంటో. ఆహ్, లేకపోతే ఒక ఎంప్లాయీ పర్మనెంటా? కాంట్రాక్టా? అని అడిగారనుకో, అది డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయీస్ జాబ్. అంటే ఇది క్లాసిఫైడ్ మాత్రమే. అంటే డేటాని ఎలాగా ట్రీట్ చేయాలనేది సిస్టమ్‌కి తెలియడానికి. ఓకేనా అమ్మా? కేటగరైజేషన్ అండ్ బ్రాంచింగ్ డెసిషన్ లాజిక్ ఈస్ యూజ్డ్ టు. డెసిషన్ లాజిక్ అండ్ బ్రాంచింగ్ బిహేవియర్ చూడండి. ఎంటర్ప్రైజ్ ప్రాసెస్ ఆర్ నాట్ లీనియర్. దే బ్రాంచ్ బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్. సో, బిజినెస్ లాజిక్ అనేది డెసిషన్ లాజిక్ ఏం చేస్తుందంటే కండిషనల్ రూటింగ్ గాని, ప్రాసెస్ వేరియేషన్, రూల్ సెలక్షన్స్ ఇలాంటివన్నీ చేస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది? ఆహ్, ఫ్లెక్సిబిలిటీని మేక్ ష్యూర్ చేస్తుంది. అంటే వితౌట్ చాయోస్. సో, వితౌట్ చాయోస్ ఇది ఫ్లెక్సిబిలిటీ అనేదాన్ని చెక్ చేసుకుంటుందనమాట. అలానే కేటగరైజేషన్ అండ్ క్లాసిఫికేషన్‌లో క్లాసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుందనమాట. అంటే డెసిషన్ లాజిక్ అనేది ఏం క్లాసిఫై చేస్తుంది? డెసిషన్ లాజిక్ క్లాసిఫైస్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ టైప్స్ అన్నమాట. అంటే ఏంటి అవి? అంటే హై వాల్యూ వర్సస్ లో వాల్యూ ట్రాన్సాక్షన్స్, అర్జెంట్ వర్సస్ నార్మల్ ఆర్డర్స్, టాక్సబుల్ వర్సస్ ఎగ్జెంప్ట్ సప్లైస్ ఇలాగనమాట. క్లాసిఫికేషన్ ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే ప్రాసెసింగ్ స్టెప్స్ కానీ, లేకపోతే కంట్రోల్స్ ఏవైతే అప్లైడ్ అయినాయో, లేకపోతే రిపోర్టింగ్ అవుట్‌కమ్స్ కానీ ఇలాంటివన్నీ గూడా ఇది చెక్ చేసుకుంటుందనమాట. అలానే ఇంకా ఏంటంటే అసైనింగ్ గ్రూప్స్ ఆర్ లెవెల్స్. అంటే ఈ డెసిషన్ లాజిక్ అనేది అసైన్ చేస్తుందనమాట. ఎంటిటీస్‌ని ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ కింద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ లెవెల్ రిస్క్స్ గాని, అప్రూవల్ లెవెల్స్‌లో గాని, కస్టమర్ టైప్స్‌లో ఇలాంటివన్నీ. ఇక్కడ ఈచ్ గ్రూప్ హాస్ డిఫరెంట్ రూల్స్ అంటే డిఫరెంట్ రూల్స్, ప్రివిలేజెస్ అనేవి ఉంటాయన్నమాట. అలానే నెక్స్ట్ వన్ చూడండి. సెలెక్ట్ అప్రోప్రియేట్ వర్క్ ఫ్లోస్. అంటే ఏ వర్క్ ఫ్లో అనేది ట్రిగ్గర్ అవుతుంది. లేకపోతే ఎన్ని అప్రూవల్ స్టెప్స్ అనేవి ఉంటాయి మనకు కావాలి. లేకపోతే ఏ డిపార్ట్‌మెంట్ అనేది దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంటి దాని కోసం అన్నమాట. డెసిషన్ డ ఆహ్, ఇట్ డస్ నాట్ స్టాప్ ప్రాసెస్ బట్ ఇట్ డైరెక్ట్స్ ఇట్. అంటే ప్రాసెస్‌ని అది స్టాప్ చేయదు. కానీ దాన్ని డైరెక్ట్‌లీ చేస్తుందన్నమాట. సో, డెసిషన్ లాజిక్ ఏం చేస్తుంది అనేది చూడండి. డెసిషన్ లాజిక్ ఎన్ష్యూర్స్ దట్ ద సేమ్ డేటా కెన్ బిహేవ్ డిఫరెంట్‌లీ అండర్ డిఫరెంట్ బిజినెస్ కాంటెక్స్ట్. అంటే డిఫ్ ఆహ్, బెస్ డెసిషన్ లాజిక్ ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే ఒక సేమ్ డేటా అనేది డిఫరెంట్‌గా బిహేవ్ చేయగలదు. అంటే ఒక డిఫరెంట్ బిజినెస్ కాంటెక్స్ట్‌లో. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాటర్న్‌లో ఇది వర్క్ చేయగలదు అని అర్థం. అంటే 1 సెకండ్ మ్యామ్.
సో ఇది ఎలాగా అంటే అమ్మ, సారీ ఫర్ వెయిటింగ్. ఈ డిస్టింక్షన్ అనేది చాలా క్రిటికల్ అన్నమాట. అంటే ఇది డేటాను రిజెక్ట్ చేయకుండా, బ్లాక్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా, లేకపోతే కరెక్ట్ ఇన్పుట్‌ని ఇవ్వకుండా ఇది ఏం చేస్తుందంటే దీన్ని రూట్ చేయడం వరకే అన్నమాట. అంటే ఒక డైరెక్షన్ చూపియడం గాని, ఒక పాత్‌లో తీసుకెళ్ళడం గాని. బట్ అది రెస్ట్రిక్ట్ అనేది చేయదు. ఒకవేళ ఏదన్నా స్టాప్ చేయాలి, లేకపోతే అది రెస్ట్రిక్ట్ చేయాలి అనుకోండి. అది ఎవరి డ్యూటీ అంటే వాలిడేషన్ లాజిక్. డెసిషన్ లాజిక్‌కి ఇది లేదన్నమాట. అలానే ఈ సేమ్ డేటా డిఫరెంట్ బిహేవియర్ అనేది ఉంది కదమ్మా! అది ఏం చేస్తుందంటే, ఈ డెసిషన్ లాజిక్ అనేది ఎన్‌ష్యూర్ చేసుకుంటుంది. అంటే సేమ్ డేటా అనేది డిఫరెంట్‌గా వర్క్ చేయగలదు. అంటే డిఫరెంట్ కంట్రోల్స్‌లో ఉంటుంది కదా! సో, డిఫరెంట్ డిఫరెంట్‌గా వర్క్ చేసి అంటే ఎలా చెప్పాలి? డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్‌పెక్టివ్స్ అనేవి ఉంటాయి గదా! ఒక్కొక్క దాని మీద ఒకటి. సో, ఒక వర్క్‌కి ఒక విధంగా, ఇంకొక దానికి ఇంకొకలా వర్క్ చేసే దాని కోసం ఈ డెసిషన్ లాజిక్ అనేది ఉంటుందనమాట. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్‌లో ఎలాగ కండిషన్స్ బేస్ చేసుకొని బిహేవ్ చేయాలి అనేది. అంటే ఒక యాక్షన్ ఇది బ్లాక్ చేయదు. అలానే ఇది ఒక రిజెక్ట్ చేయదు, అప్రూవ్ చేయదనమాట. ఇదేం చేస్తుందంటే పాత్ ఫార్వర్డ్ చేయడం కానీ, ఇలాంటి వాటికి యూజ్ చేస్తామనమాట. డిఫరెంట్ కస్టమర్ కేటగరీ, డిఫరెంట్ అప్రూవల్ చైన్ ఇవన్నీ ఉంటాయి. అలానే ఇంకా చెప్పాలి అంటే అమ్మ, అసలు ఈ డెసిషన్ లాజిక్ అనేది మనకెందుకు ఎసెన్షియల్ అంటే, ఆహ్, ఒక ప్రతి ప్రాసెస్‌లో దేర్ వుడ్ బి ఎ రిజిడ్ అనేది ఉంటుంది. ఎక్సెప్షన్స్ అనేవి మాన్యువల్ వర్క్ కావాలి. లేకపోతే స్కేలబిలిటీ అనేది కొలాప్స్ అయిపోతుందనమాట. ఈ డెసిషన్ లాజిక్ ఏం అలౌ చేస్తుంది అంటే సాప్‌లో డైవర్స్ బిజినెస్ సినారియోస్‌ని హ్యాండిల్ చేయడం గానీ, ఒక కరెక్ట్ రూల్స్‌ని డైనమిక్‌గా చేయడం గానీ, ప్రాసెస్‌ని ఎఫిషియెంట్‌గా ఉంచడానికి ఇలాంటి వాటికనమాట. ఇంకా చెప్పాలంటే ఒక ఎయిర్‌పోర్ట్ ఆలోచించుకోండి. సెక్యూరిటీ చెక్ ఎవరు చేస్తారు అంటే వాలిడేషన్ లాజిక్. బోర్డ్ గేట్ అసెస్‌మెంట్. బోర్డ్ గేట్‌లో ఏముంటది జస్ట్ మనం ఏ బాత్‌లో ఎళ్ళాలి అనే దాని గురించే ఉంటది. సో, అది డెసిషన్ లాజిక్ అనేది చేస్తది. బోత్ అని మనకి 2 కావాలి. ఇప్పుడు డెసిషన్ లాజిక్ అనేది ఏమి వాలిడేషన్ చెక్స్ చేయట్లేదు కదా! అంటే అలా కాదు. అది కావాలి, మనకి ఇది కావాలి. ఇవి 2 డిఫరెంట్ పర్పస్‌లో వర్క్ అనేది చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాలిక్యులేషన్ కాలిక్యులేషన్ లాజిక్. అమ్మ మీరు చాలా మంది అసలు చూడట్లేదంట. వ్యూ టైమ్ అనేది చాలా తక్కువుంటుంది అని గూడా తెలిసింది. మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండమ్మ. సో, కాలిక్యులేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డేటా నుండి వాల్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. వన్ సెకండ్. సో, ఈ కాలిక్యులేషన్ లాజిక్ ఏం చేస్తుంది అంటే, కాలిక్యులేషన్ లాజిక్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ రూల్స్ మరి మెయింటైన్ చేస్తుంది కదా! అంటే యూజ్డ్ టు డిరైవ్ న్యూ వాల్యూస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డేటా. అంటే ఆహ్, ఆల్రెడీ ఉన్నటువంటి దాని నుండి కొత్త డేటాను తీసుకోవడం. ఈ వాల్యూస్ అనేవి మాన్యుయల్‌గా ఎంటర్ అయిపోవమ్మా. దే ఆర్ కంప్యూటెడ్ బే అంటే ప్రీ డిఫైన్డ్ బిజినెస్ ఫార్ములాస్‌ని బేస్ చేసుకొని అవి కంప్యూటెడ్ అవుతాయి. కాలిక్యులేషన్ లాజిక్ ట్రాన్స్‌ఫార్మ్ ఏం చేస్తుంది అంటే రా డేటాను ఒక మీనింగ్‌ఫుల్ ఫిగర్స్‌లోకి మార్చడానికి యూజ్ చేస్తారు. అసలు వితిన్ పర్పస్ ఏంటి అంటే టు కంప్యూట్ బిజినెస్ రిలవెంట్ ఫిగర్స్ అని అర్థం. అంటే బిజినెసెస్ అనేవి రా డేటాని ఐ మీన్ అలోన్‌గా ఆపరేట్ చేయవమ్మా. సో, వాటికేం కావాలి?
టోటల్స్ కానీ, పర్సెంటేజెస్ కానీ, బ్యాలెన్సెస్ కానీ, లేదా డిఫరెన్సెస్ కానీ, అలొకేషన్స్ ఇలా ఉంటేనే అవి డీల్ చేయగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ సాలరీ ఫ్రమ్ గ్రాస్ కాంపోనెంట్స్ గానీ, లేకపోతే టాక్స్ అమౌంట్ అనేది. అంటే టాక్సబుల్ వాల్యూస్ నుండి టాక్స్ అమౌంట్, లేకపోతే టోటల్ ఇన్వాయిస్ అంటే ఒక ఐటెమ్ ప్రైసెస్ నుండి టోటల్ ఇన్వాయిస్ అనేది గానీ, అవైలబుల్ స్టాక్ ఫ్రమ్ రిసిప్ట్స్ అండ్ ఇష్యూస్ అలాగా. అలా ఇది యూజ్ చేస్తామన్నమాట. సో, ఈ క్యాలిక్యులేషన్ లాజిక్ ఏం జేస్తుంది అంటే, ఫ్యాక్ట్స్‌ని డెసిషన్ రెడీ కింద ఇన్ఫర్మేషన్ జేస్తుందన్నమాట. అంటే ఒక ఫ్యాక్ట్ ఉంది అని జేస్తుంది. కానీ దాన్నే డెసిషన్ రెడీ ఇన్ఫర్మేషన్ కింద చేసేదాని కోసం మనం ఇది యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ వన్ ఏంటి? ఎన్ష్యూర్ స్టాండర్డైజ్డ్ క్యాలిక్యులేషన్ అక్రాస్ ది సిస్టమ్. అంటే ఒక ఎంటర్‌ప్రైజ్‌లో సేమ్ వాల్యూ అనేది చాలా ప్లేసెస్‌లో అప్లై అవుతుంది. సో, హ్మ్, మెనీ చాలా మంది యూజర్స్ కూడా దాని మీద రిలై అవుతారు. అంటే సేమ్ ఫిగర్స్ కదా మరి. అందుకని. ఇప్పుడు కాలిక్యులేషన్ అనేది డిఫరెంట్ ఉందనుకోండి. అదేమవుతుంది కాంట్రాడిక్ట్ ట్రాన్సాక్షన్స్ అయిపోతుంది. అలానే ఆడిట్స్ అనేవి కూడా ఫెయిల్ అయిపోతాయి. సిస్టమ్‌లో ఉండేటువంటి ట్రస్ట్ అనేది అలా కొలాప్స్ అయిపోతదమ్మా. అంటే మీరు డిఫరెంట్ కాలిక్యులేషన్స్ చేశారనుకోండి. కస్టమర్స్ అనేవాళ్ళు రారు గదా! అట్లాగనమాట. అంటే సో, కాలిక్యులేషన్ లాజిక్ ఏం ఎన్‌ష్యూర్ చేసుకోవాలి అంటే, ఒక ఫార్ములానే ఉండాలి, ఒక రిజల్టే ఉండాలి, ప్రతి చోట గూడా సేమే ఉండాలి. అంటే ఇప్పుడు 3, 4, 5 విశాల బ్రాంచ్‌లుంటాయి. ఒక్కొక్క దాంట్లో అన్ని చోట్ల ఒకటే ఆఫర్ ఇచ్చి, మీరు కాలిక్యులేషన్ చేసేటప్పుడు మాత్రం మేడం ఇట్లా చేయం, మేము ఇలా చేస్తామని డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్‌గా చేశారనుకోండి. అప్పుడు మీకు ఎక్కడైతే కరెక్ట్ ఉందనిపిస్తదో వాళ్ళు అక్కడికే ఎళ్తారు. అదర్‌వైస్ మొత్తానికే మానేస్తారు. సో, అలానే ఇది గూడా ఉంటుందనమాట. బిజినెస్ లాజిక్‌లో గూడా ఈ కాలిక్యులేషన్స్ అనేవి ఒక్క ఫార్ములాని ఒక్కదాన్నే ఫాలో అవ్వాలి. అర్థమైందా అమ్మా? సో, అసలు వాట్ ఈస్ కరెక్ట్ డిరైవ్డ్ వాల్యూ అకార్డింగ్ టు ఏ బిజినెస్ రూల్స్ అంటే, ఇది ఏంటంటే పర్మిషన్ గాని, రూటింగ్ గాని, అథారిటీ అలా కాదమ్మా. ఇది ఏంటంటే కరెక్ట్‌నెస్ ఆఫ్ కంప్యూటేషన్స్ అనే దాని గురించి మెయిన్. సో, నెక్స్ట్ చూసుకుంటే మనం డిరైవ్డ్ వాల్యూస్. అసలు డిరైవ్డ్ వాల్యూస్ అంటే ఏంటి? Derived values is nothing but which are not directly entered into a system అని కూడా అనొచ్చు. లేదు అంటే ఆర్ కాలిక్యులేటెడ్ బై ద సిస్టమ్ అని కూడా అనొచ్చు. లేదా డిపెండ్స్ ఆన్ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ మస్ట్ బి కన్సిస్టెంట్ అక్రాస్ ఆల్ రిపోర్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అని కూడా మనం అనొచ్చు. లేదా డిపెండ్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా ఫ్రమ్ ఫార్ములాస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటా మీద ఫార్ములాస్ బేస్డ్ కింద డిపెండ్ అవ్వచ్చు. సో వీ సో వీటి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా టాక్స్ ఈక్వల్స్ టు బేస్ అమౌంట్ ఇంటూ టాక్స్ రేట్ అని, లేకపోతే నెట్ పే చేసేటప్పుడు ఎర్నింగ్స్ ప్లస్ డిడక్షన్స్. సో ఈ యూజర్ అనేవాడు ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎలాగా సిస్టమ్ అనేది డిరైవ్డ్ అవుట్పుట్స్ ని ఇస్తుంది అనమాట ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అనే దాని గురించి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిరైవ్డ్ వాల్యూస్ ఏంటి అసలు చూద్దాం. అంటే ప్రీ డిఫైన్డ్ డిపెండ్స్ ఆన్ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ అమ్మ. అలానే ఇవి రిప్రొడ్యూసిబుల్ గానీ, లేకపోతే మస్ట్ మ్యాచ్ ట్రాక్ అక్రాస్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిపోర్ట్స్ అన్నమాట. ఒక సేమ్ ఇన్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక సేమ్ ఇన్పుట్ ని ప్రొడ్యూస్ చేసి డిఫరెంట్ అవుట్పుట్స్ ని ఇవ్వడం. లేదా సిస్టమ్ అనేది బ్రోకెన్ అయిపోవడం ఇలా. సో అలా అవుతుందన్నమాట. అలానే వాటి క్వాలిటీస్ అనేవి కూడా క్వాలిటీస్ రిక్వైర్డ్ ఇన్ కాలిక్యులేషన్ లాజిక్ అని కూడా అంటాం. కాలిక్యులేషన్ లాజిక్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అంటే అవి నాన్ నెగోషియబుల్ క్వాలిటీస్ అవ్వకూడదు కదమ్మా! సో, అందుకని చెప్పి. ఫస్ట్ వన్ చూసుకుంటే యాక్యురేట్, రిపీటబుల్ అండ్ ట్రాన్స్‌పరెంట్. సో, ఈ యాక్యురేట్ ఏంటంటే రిజల్ట్స్ అనేవి మ్యాథమెటికల్‌గా కరెక్ట్ అయి ఉండాలి. అలానే బిజినెస్ రౌండింగ్ అనేది రెస్పెక్టెడ్ అయి ఉండాలి. అలానే హిడెన్ అసంప్షన్స్ అనేవి ఉండకూడదమ్మా.
సో ఎలాంటి హిడెన్ డెసిషన్స్ కానీ లేకపోతే హిడెన్ ఏమీ ఉండకుండా ఉండాలి. రిజల్ట్స్ అనేవి మాథమెటికల్ గా కరెక్ట్ అయ్యి అలానే బిజినెస్ రౌండింగ్ రూల్స్ అనేవి రెస్పెక్టెడ్ గా ఒక హిడెన్ అజంప్షన్స్ లేకుండా అలా ఉంటే మాత్రమే ఇది అవుతుందన్నమాట. 1 సెకండ్ మా. అలానే రిపీటబిలిటీ. సో ఈ రిపీటబిలిటీలో ఏంటి అంటే సేమ్ ఇన్పుట్ సేమ్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అలానే ఈ రోజు క్యాలిక్యులేషన్స్ అనేవి రేపటికి మ్యాచ్ అవ్వాలి. అంటే ఈ రోజు క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉండి రేపు క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉండకూడదు. సేమ్ రెండు ఒకేలా ఉండాలి. అలానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే బ్యాచ్ రిపోర్ట్ కింద మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ రిపీట్ అనేది ఏం చేస్తుందంటే ప్రెడిక్ట్ కి ఎన్షూర్ చేయగలుగుతుంది. అంటే మనం రిపీట్ చేయకపోయాం అనుకోండి వాళ్ళు ఫ్యూచర్ లో ప్రెడిక్ట్ చేయలేరు కదా. అంటే మన ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని చెక్ చేసుకుంటే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మళ్ళీ రిపీటెడ్ గా అంటే మనం ప్రెడిక్ట్ చేయగలం, అరే ఇయర్ ఈ క్వశ్చన్ రాగలదు, ఇన్ ఇయర్స్ లో ఈ పేపర్లు ఇచ్చారు అనే దాని గురించి బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తాం కదా అలా. సో ట్రాన్స్పరెన్సీ ఆర్ ట్రాన్స్పరెంట్ అని కూడా అనొచ్చు మనం. దీంట్లో ఏంటంటే ఫార్ములా అనేది అండర్స్టాండబుల్ ఉండాలి, రిజల్ట్స్ అనేవి ఎక్స్ప్లెయినబుల్ ఉండాలి. అలానే ఆడిటర్స్ అనే వాళ్ళు వాల్యూస్ ని ట్రేస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బాక్స్ క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే అక్సెప్టబుల్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ క్యాలిక్యులేషన్ ఏం చేస్తుంది అంటే 1 సెకండ్. అసలు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎందుకు క్రిటికల్ అంటే ఆ, ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే ఫినాన్షియల్ ఆపరేషన్స్ కానీ వాటి కరెక్ట్నెస్ కానీ ఇవన్నీ చూస్తుంది. అంటే సాప్ సిస్టమ్స్ అనేవి ఏంటమ్మా, ఫినాన్షియల్లీ ఇంటిగ్రేటెడ్, లీగల్లీ ఆడిటబుల్, క్రాస్ మాడ్యూల్ కనెక్టెడ్ కదా. సో అందుకని ఒక క్యాలిక్యులేషన్ ఎర్రర్ అనేది ఒక ప్లేస్ లో కెన్ హ్యాపెన్. అలానే ఇది ఏం ఎఫెక్ట్ చేయగలదు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే డిస్టార్ట్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ లేకపోతే ఒక కంప్లైంట్స్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ చేయగలదు. ఎందుకంటే ఫినాన్షియల్ అనేది సేల్స్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కస్టమర్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద మా మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. హెచ్ఆర్ అనే వాళ్ళు ఫైనాన్స్ మీద డిపెండ్ అవ్వగలరు. సో ఇలా ఒకరి దాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది కాబట్టి సో సాప్ అనేది డిపెండ్ చేయగలదు అన్నమాట. అలానే క్యాలిక్యులేషన్ లాజిక్ అనేది బిజినెస్ లాజిక్ ఒక మ్యాజిక్ ఐ మీన్ సారీ ఇది ఒక మ్యాథ్సే కాకుండా దాంట్లో బిజినెస్ లాజిక్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే దీంట్లో ఫార్ములేషన్స్ ఐ మీన్ సారీ ఫార్ములాస్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇది బిజినెస్ రూల్స్ ని డిఫైన్ చేయడంలో కానీ అలానే లా అండ్ పాలసీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేకపోతే ఆడిట్స్ లో సబ్జెక్ట్స్ ని కానీ ఇవన్నీ కూడా. అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది మ్యాథమెటికలే కానీ ట్యాక్స్ కి సంబంధించిన రూల్స్ ఆర్ లీగల్ డెసిషన్స్ అనేవి బిజినెస్ లాజిక్. సో క్యాలిక్యులేషన్ అనేది ఆ, ఎలా కంట్రోల్ అయి ఉండాలంటే మ్యాథ్ తో, కానీ మొత్తానికి మ్యాథ్ అయిపోకూడదు, అంటే మ్యాథ్సే అయిపోకూడదు మొత్తం కూడా. సో ఇది ఒక సాప్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే డేటా అనేది ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ చేయగలుగుతుంది, క్యాలిక్యులేషన్ అనేది లాజిక్ డిరైవ్స్ ఉంటాయి అంటే మీనింగ్ అన్నమాట. రిపోర్ట్స్ ఏం చేస్తాయి, రిజల్ట్స్ ని కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట. ఆడిట్స్ అనేవి చాలా కన్సిస్టెన్సీ, అంటే ఒకవేళ క్యాలిక్యులేషన్స్ అనేవి రాంగ్ అయినాయి అనుకో అది ఒక సిస్టమ్ ఒకటే రాంగ్ అని కాదు, ఎంటైర్ థింగ్ రాంగ్ అని చూస్తుంది అనమాట. అలానే అగ్రిగేట్ లాజిక్. 1 సెకండ్ మా. సో నెక్స్ట్ అగ్రిగేషన్ లాజిక్. అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ అగ్రిగేషన్ లాజిక్ ఏంటో చూడండి. అగ్రిగేషన్ లాజిక్ combines multiple data entries into summarized information.
అంటే ఇది ఒక న్యూ బిజినెస్ ఈవెంట్స్ ని క్రియేట్ చేయడం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్స్ ని ఆల్రెడీ ఉన్న వాటిని సమ్మరైజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే టోటల్స్ మీద, కౌంట్స్ మీద, యావరేజెస్ మీద, సమ్మరీస్ మీద ఇది వర్క్ అవుతుంది అనమాట. అగ్రిగేషన్ లాజిక్ అసలు ఏం ఆన్సర్ చేస్తుందంటే దీని దీని పర్పస్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఏ కాన్సులేటెడ్ వ్యూ ఆఫ్ వాల్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అని అర్థం. సో ఇంకా చెప్పాలి అంటే వాట్ ఈస్ ద కన్సోలేటెడ్ వ్యూ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఇది ఏం చేస్తుంటే ఓవర్ వ్యూ కానీ, ప్యాటర్న్స్ కానీ, లేకపోతే ట్రెండ్స్ కానీ, కంపారిజన్స్ ఇవన్నీ కూడా. అంటే ఇది ఒక ఇండివిజువల్ కరెక్ట్నెస్ కాదమ్మా, ఇది ఒక కలెక్టివ్ మీనింగ్ అని కూడా అనొచ్చు. టోటల్స్ అండ్ సమ్మరీస్. సో ఈ టోటల్స్ అంటే ఏంటి, అసలు టోటల్స్ ఎందుకు మ్యాటర్ అంటే ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ అనేవి నెసెసరీ ఫర్ ఆపరేషన్స్, కానీ మేనేజ్మెంట్ అనేది మిలియన్స్ ఆఫ్ రోస్ మీద యాక్ట్ చేయలేదు కదా. సో ఇది మొత్తం కలిపి క్యాలిక్యులేట్ చేసాను అనుకో, ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. డెసిషన్స్ అనేవి డెసిషన్ మేకర్స్ కి సమ్మరీస్ కావాలి, కానీ ఎంటైర్ హిస్టరీని వాళ్ళు చదవలేరు. సో దే జస్ట్ రీడ్ ద సమ్మరీ అండ్ ప్రొసీడ్ ఇన్ టు నెక్స్ట్ స్టెప్. సో ఈ అగ్రిగేషన్ లాజిక్ ఏం కన్వర్ట్ చేస్తుంది, చాలా స్మాల్ ఫ్యాక్ట్స్ కింద కన్వర్ట్ చేయడం కానీ, లేకపోతే మీనింగ్ఫుల్ బిగ్ పిక్చర్స్ లోకి కన్వర్ట్ చేయడం అలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్ పర్ మంత్ అని, లేకపోతే యావరేజ్ డెలివరీ టైం పర్ రీజన్, కౌంట్ ఆఫ్ డిలేడ్ ఆర్డర్స్ అని, లేకపోతే టోటల్ ఎక్స్పెండిచర్ బై డిపార్ట్మెంట్ అని ఇలా. సో దీంట్లో టైప్స్ ఆఫ్ అగ్రిగేషన్స్ అనేవి కూడా ఉంటాయి, ఎలా సమ్, కౌంట్, యావరేజ్, గ్రూపింగ్ అని కూడా. సో ఈ అగ్రిగేషన్ లాజిక్ ఏం పర్ఫామ్ చేస్తుంది, సమ్ అనేది ఏంటి టోటల్ వాల్యూస్ అని, కౌంట్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ అని, యావరేజ్ అంటే మీన్ వాల్యూస్ అని, గ్రూపింగ్ అంటే కేటగరైజేషన్ బిఫోర్ అగ్రిగేషన్. ఓకేనా అమ్మా. అలానే సో ఈచ్ అగ్రిగేషన్ అనేది ఒక డిఫరెంట్ స్ట్రాటజిక్ క్వశ్చన్ కి ఆన్సరింగ్ అనేది చేస్తుంది అనమాట. అసలు ఈ అగ్రిగేషన్ లాజిక్ ఏంటి, వాటి రోల్ ఏంటి అంటే ఇది ప్రైమర్లీ యూస్డ్ అన్నమాట మేనేజ్మెంట్ రిపోర్టింగ్ కానీ, ఫైనాన్షియల్ సమ్మరీస్ కానీ, ఆపరేషనల్ డాష్ బోర్డ్స్, లేదా పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇలాంటి వాటన్నిటిని చేసేదానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ అవుట్పుట్స్ ఏం గైడ్ చేస్తాయి అంటే ప్లానింగ్ కానీ, బడ్జెటింగ్ ఆర్ స్ట్రాటజీస్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఈ అవుట్పుట్స్ అనేవి గైడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ట్రాన్సాక్షనల్ డేటా నుంచి ఇన్సైట్ అవ్వడానికి ఎలాగా అంటే అగ్రిగేషన్ లాజిక్ ఏం ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అంటే ఒక డీటెయిల్ ట్రాన్సాక్షనల్ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తుందమ్మా. అంటే ఒక హై లెవెల్ బిజినెస్ ఇన్సైట్ కింద. అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏముంటది, గ్రాన్యులర్ కానీ, డీటెయిల్డ్ ఆపరేషనల్స్ కానీ, లేదా అగ్రిగేటెడ్ డేటా అంటే ఏంటి సమ్మరైజ్డ్, స్ట్రాటజిక్, డెసిషన్ ఓరియంటెడ్ అవుతుంది. సో ఈ అగ్రిగేషన్ బిజినెస్ లాజిక్ అనేది ఏం చేస్తుందంటే గ్యాప్స్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని బ్రిడ్జెస్ చేస్తుంది అనమాట. ఈ అగ్రిగేషన్ అనేది డేటాని చేంజ్ చేయదమ్మా. ఇది ఏం చేస్తుంది అంటే it does not modify transactions, does not correct errors, and does not enforce rules. ఇది ఏం చేస్తుంది, ఓన్లీ డేటాని రీడ్ చేస్తుంది, వాటిని గ్రూప్స్ చేస్తుంది, లేదా సమ్మరైజ్ చేస్తుంది. అంటే డేటా ఇంటిగ్రిటీ అనేది ఆల్రెడీ ప్రొటెక్టెడ్ బై, అంటే డేటా ఆల్రెడీ ప్రొటెక్ట్ అయిపోతుంది కదా దేనిలో, వాలిడేషన్ లాజిక్ అండ్ క్యాలిక్యులేషన్ లాజిక్స్ లో. సో అసలు అగ్రిగేషన్ లాజిక్ అనేది ఎందుకు క్రిటికల్ ఇన్ సాప్ అంటే మాసివ్ వాల్యూ, అంటే సాప్ సిస్టమ్స్ లో మాసివ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా కానీ, లేదా అక్రాస్ మాడ్యూల్స్ కానీ, లాంగ్ పీరియడ్స్ అని ఉంటాయి. వితౌట్ అగ్రిగేషన్ లాజిక్ రిపోర్టింగ్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది, మేనేజ్మెంట్ డెసిషన్స్ అనేవి డిలే అయిపోతాయి, అలానే స్ట్రాటజిక్ విజిబిలిటీ అనేది కూడా పోతుంది అనమాట. అగ్రిగేషన్ లాజిక్ ఏం చేయగలదు సాప్ లో అంటే యూజబుల్ టు ఎట్ స్కేల్ కానీ, లేకపోతే మీనింగ్ఫుల్ ఎట్ ద టాప్ లెవెల్ అని, యాక్షనబుల్ ఫర్ లీడర్షిప్స్ ఇలాగా. ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి లైబ్రరీ చూడండి, ఒక ఇండివిజువల్ బుక్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది, క్యాటలాగ్ సమ్మరీ ఉంటుంది, అగ్రిగేషన్ లాజిక్ ఉంటుంది. అంటే మనం అన్ని బుక్స్ చదవక్కర్లేదు ఆ లైబ్రరీ అంటే అర్థం చేసుకోవడానికి, మనం జస్ట్ సమ్మరీ ఉంటే సరిపోతుంది. ద సేమ్ వే ఇదన్నా అగ్రిగేషన్ వర్క్స్ అని చేస్తాము. సో ఈ రోజు వరకు ఇది టాపిక్.
క్యాలిక్యులేషన్స్, అగ్రిగేషన్స్, వాలిడేషన్స్, డెసిషన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇన్ నెక్స్ట్ టాపిక్స్ లో మనం ఆథరైజేషన్ లాజిక్ గురించి మిగతా వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా.